అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పానీపూరి వ్యాపారికి జీఎస్టీ డిపార్ట్మెంట్ జలకిచ్చింది. పానీపూరి వ్యాపారం చేసుకునే వ్యక్తికి తమిళనాడు జీఎస్టీ డిపార్ట్మెంట్ నోటీసులు పంపింది. ఏడాదికి 40 లక్షలు సంపాదిస్తున్నాడని ఫోన్ పే, రైజర్ పే రికార్డుల ఆధారంగా నోటీసులిచ్చింది. జీఎస్టీ నోటీసులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిబంధనల ప్రకారం ఏడాదికి 20 లక్షల టర్నోవర్ కలిగిన ప్రతి వ్యాపారి తప్పనిసరిగా జీఎస్టీ నమోదు చేసుకోవాలి. కానీ ఓ పానీపూరి వ్యాపారి ఏడాదికి ఇంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్నాడని తేలడంతో జీఎస్టీ డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది. ప్రతి ఏటా 40 లక్షలు సంపాదిస్తున్నందున జీఎస్టీ నమోదు చేసుకోవాలని ఆదేశించింది. జీఎస్టీ నమోదు చేసుకోకుంటే 10,000 రూపాయల జరిమానా లేదా టర్నోవర్ లో 10% వరకు జరిమానా విధిస్తామంటూ హెచ్చరించింది. అయితే పానీపూరి వ్యాపారం మన దేశంలో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాయంత్రం అయిందంటే చాలు సరదాగా బయటకు వెళ్లి పానీపూరి, కట్లెట్ తినేవాళ్లకు కొదవుండదు. దేశంలో జోరుగా సాగే వ్యాపారాల్లో పానీపూరి వ్యాపారం టాప్ ప్లేస్ లో ఉందనడంలో సందేహం లేదు. ఉద్యోగాలు వదిలేసి కూడా పానీపూరి బండి వ్యాపారం చేసుకుంటున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే ఇండియాలో రోడ్ల పక్కన చిరు వ్యాపారులకు జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. ఎందుకంటే వాళ్ల సంపాదన ఏడాదికి మొత్తం కలిపినా 10 లక్షలు మించదు. ఒకవేళ మించినా మరో 5 లక్షలు దాటుతుంది. కాబట్టి వీళ్లకు ఏడాదికి 15 లక్షలకు మించి ఆదాయం వచ్చే పరిస్థితి ఉండదు. కానీ జీఎస్టీ యాక్ట్ ప్రకారం ఒక్క ఏడాదిలో 20 లక్షలకు మించి టర్నోవర్ జరిగితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనే నిబంధన పెట్టింది. తమిళనాడులోని పానీపూరి వ్యాపారికి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఫోన్ పే, రైజర్ పే ద్వారా 40 లక్షల టర్నోవర్ జరిగింది. అంటే పానీపూరి బండి ద్వారా అతను 40 లక్షలు సంపాదించాడు. ఇవి కేవలం అతనికి ఫోన్, రైజర్ పే ద్వారా వచ్చినవి మాత్రమే. బండి దగ్గర తినేసి చేతికి క్యాష్ ఇచ్చి వెళ్తూ ఉంటారు కదా, అది కూడా పానీపూరి వ్యాపారంలో సంపాదనే. గత 3 ఏళ్లుగా ఇంత పెద్ద మొత్తంలో సంపాదిస్తున్న ఆ వ్యాపారి జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. కానీ చివరికి జీఎస్టీ డిపార్ట్మెంట్ పానీపూరి వ్యాపారి ఆదాయాన్ని కనిపెట్టేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే డిజిటల్ చెల్లింపులే ఆ వ్యాపారి ఆదాయాన్ని తమిళనాడు జీఎస్టీ డిపార్ట్మెంట్ కు తెలిసేలా చేశాయి. మొత్తానికి ఫోన్ పే, రైజర్ పేలు పానీపూరి వ్యాపారిని పట్టించాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.